నక్సలైట్లకు సంబంధించిన సంఘాలతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తుందంటే ఈ రోజు వరకు కూడా ఆదివాసీల హక్కులు ఉండగలిగినాయి అంటే, ఈ రోజు వరకు కూడా ఆదివాసీల బతుకుదెరువుగా ఉన్నటువంటి అడవిని కాపాడగలిగినామనంటే మేము నక్సలైట్లు అనే వాళ్ళం అక్కడ ఉండడం వల్లనే ఇన్ని రోజుల వరకు ఆదివాసీలు బతుకులు ఉన్నాయి, ఆదివాసీ గూడాలు బతికి ఉన్నాయి, ఆదివాసీలు బతికి ఉన్నారు. ఒకవేళ నక్సలైట్ల అంతం ఇప్పుడు కాకుండా 1980లో 90లో జరిగి ఉండేది ఉంటే అసలు అడవులు ఎప్పుడూ మొత్తం నీరు గారిపోయి అడవి అనేది లేకుండా పోయి ఖనిజ సంపద ఎప్పుడో కోల్పోయే వాళ్ళం, ఆ ఆదివాసీలు కూడా తీసుకొచ్చి బయట ఎక్కడో పడేసేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇదే రకంగా చేసుకోవచ్చు. అంటే వాస్తవం కూడా మావోయిస్ట్ ఉద్యమం అనేది ఓపెన్గా పీడిత ప్రజల పక్షాన పెట్టుబడిదారు వ్యవస్థకి వ్యతిరేకంగా జరిగే పోరాటమే. అది అందరం అంగీకరించాల్సిందే. తెలంగాణ వచ్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కూడా మావోయిస్ట్ పార్టీ పక్షాన నిలబడ్డది. అయితే ఇప్పుడు అక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ అడవులకి వచ్చే క్రమంలో, పెట్టుబడిదారి వ్యవస్థ సామ్రాజ్యవాద కంపెనీలు అక్కడ కంపెనీలు పెట్టే క్రమంలో అక్కడ ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ పార్టీ ఉన్నప్పుడు దాన్ని అనివార్యంగా వ్యతిరేకించాల్సిందే, వాళ్ళ బాధ్యత కూడా. కాబట్టి 100%గా వాళ్ళు పోలవరాన్ని వ్యతిరేకించారు, మొన్న కంతనపల్లిని కూడా వ్యతిరేకించారు. కంతనపల్లి వల్ల కూడా 60 గ్రామాలు మునుగుతాయంటే కేసీఆర్ దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ తుపాలగూడెం దగ్గర ముంపు లేకుండా ప్రాజెక్టును పెట్టిండు. సో వాళ్ళు అక్కడ జరిగే అన్యాయాన్ని మాత్రం 100% కొన్ని కంపెనీలు రాకుండా, మొన్న కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో దాన్ని కూడా అక్కడ కంపెనీ పెట్టడానికి చూసిండు. దాని కాంగ్రెసే విల్లింగ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ అక్కడ వాళ్ళని ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఈ కంపెనీ వద్దు అంటే ప్రజలకి జరిగే నష్టం పట్ల మావోయిస్ట్ పార్టీ నిలబడ్డది. దానికి వాళ్ళ యొక్క సాయుధ బలగాన్ని ఉపయోగించారు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించారు, అక్కడున్న ప్రజలను ఆర్గనైజ్ చేసి ఆ ప్రజలకు ముప్పు జరగకుండా మాత్రం వాళ్ళు కృషి చేసిర్రు. అది వాస్తవం. అంటే ఈ ఖనిజ వనరులకు సంబంధించిన టాపిక్ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఖనిజ వనరులు మావి అని మీ డిమాండా? ఇప్పుడు ఆదివాసీలుగా అడవి మీద ఉన్నటువంటి హక్కు మీదే, ఆ అడవి మీద ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉందో అది మాది, ఈ ఖనిజ వనరులు కూడా మావి, ఒకవేళ తీస్తే మేమే తీయాలనే డిమాండ్ మీద, లేకపోతే ఖనిజ సంపద మొత్తానికే తీయద్దు, ఈ అడవి ఇట్నే ఉండాలి, ఈ వనరులు ఇక్కడనే ఉండాలి, ఆ వనరుల తవ్వకం జరగద్దు అని డిమాండ్ పెడుతున్నారా? ఏంట్లో ఏది మీ డిమాండ్? అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో కంపల్సరిగా ఈ దేశ అభివృద్ధికి కావాల్సిన వనరులు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ తెలంగాణలో గోదావరి నదిలో మాత్రం అత్యధిక ఇసుక ఉన్నది. అక్కడ ఇసుక వస్తేనే హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ప్రజల అవసరాల రీత్యా ఇసుక వస్తుందంటే అక్కడున్న ప్రజల్ని భాగస్వామ్యులు చేసి ఆ ఇసుకలో వచ్చే వాటా ఆదివాసులకు రావాల్సింది చేసి దాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేద్దాం. కానీ ఎవరో బడా పెట్టుబడిదారుని కొన్ని వేల కోట్లు కుమ్మరించడానికి గోదావరి ఇసుక అంతా తీస్తా అంటే గోదావరి నది ఎండిపోతుంది. గోదావరి నది ఎండిపోయినప్పుడు భూగర్భ జలం దెబ్బతింటుంది. భూగర్భ జలం దెబ్బతిన్నప్పుడు అంతిమంగా మళ్ళా అడవులు అంతరించే పరిస్థితి వస్తుంది. అనివార్యంగా తెలంగాణ మొత్తానికి ఆ ప్రకృతి నష్టం జరుగుతుందా జరగదా? అనుకున్నప్పుడు అది ఆదివాసుల సమస్య కాదు, మానవాళి సమస్య అవుతుంది. ఛత్తీస్గఢ్లో జరిగేది కూడా అదే. ఇవాళ అక్కడ 27 రకాల ఖనిజాలు ఉన్నాయి. నీకు ఎంత మేరకు ఉపయోగపడితే అంత మేరకు నువ్వు ఇనుప ఖనిజం తీసుకో. కానీ నువ్వు బయటి దేశాలకి, గతంలో జరిగింది అదే, బయటి దేశ కంపెనీలు కూడా వచ్చి అక్కడ ఎంఓయూ కుదుర్చుకొని అక్కడ ఎన్ఓసి తీసుకొని బిజినెస్ చేస్తాయి. అంటే ఇప్పుడు అక్కడ పర్యావరణం ఎంత నష్టం జరగాలి? ప్రకృతి మీద ఆధారపడి. ఇప్పుడు ఈ ప్రశ్న ఇప్పుడే కాదు, 1947లో నెహ్రూ ఇంకా దేశానికి ప్రధానమంత్రి కాడు, కాబోయే ప్రధానమంత్రి అనేది ఆల్రెడీ కాంగ్రెస్కి తెలుసు. అప్పుడు ఒకటి వచ్చింది. అప్పుడు ఏమని వచ్చింది? అప్పుడు వేరియర్ ఎల్విన్ అనేకంగా ఆదివాసీల కోసం పనిచేసిండు. ఆయన యొక్క ఫ్రెండ్, ప్రధాన స్నేహితుడు నెహ్రూకి. అప్పుడు వీళ్ళిద్దరు ఆంథ్రోపాలజీ చదువుతారు లండన్ కేంబ్రిడ్జ్లో. అప్పుడు అడుగుతాడు, ఎల్విన్ అడుగుతాడు, ఇప్పుడు దేశానికి రాజ్యాంగం ఏర్పడ్డ నువ్వు ప్రధానమంత్రి అయినాక ఇండియా నువ్వు ఎట్లా డెవలప్ చేస్తావు అంటే ఆయనకున్న విజన్ ఏంది? అపారమైన ఖనిజ నిక్షేపాలు నాకు ఉన్నాయి, అది ఎస్పెషల్గా దండకారణ్యములు ఉన్నాయి, వాటిని తీసి నేను ఒక గొప్ప దేశంగా నేను తయారు చేస్తా, పారిశ్రామిక దేశంగా చేస్తా అని అంటాడు. అన్నప్పుడు ఎల్విన్ ఆంథ్రోపాలజిస్ట్ కాబట్టి ఆయన ఏమంటాడంటే, నువ్వు ఖనిజ వనరులను తీసే దృష్టికోణంలో చూసి అభివృద్ధి చేస్తానంటావు, కానీ స్థానికంగా ఉన్న ఆదిమ తెగలు ఆ ప్రకృతి మీదనే ఆధారపడి ఉంటాయి కదా. ఆ ఖనిజ వనరు తీసినప్పుడు ఆ ప్రకృతి అనేది విధ్వంసం అయినప్పుడు
ఆ ప్రజలు అనేటోళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా నీటి నుంచి వెళ్ళి చేపను వేరు చేసినట్టే అడవి పోతే ఆదివాసి బతకలేడు, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆ కోణంలో మాట్లాడినప్పుడే వచ్చినాయే పంచశీల సూత్రాలు. నెహ్రూ పంచశీల సూత్రాలు అనేటివి అక్కడున్న ఆదివాసులుగానే ఉంచుకుంటూ వాళ్ళు ప్రకృతి జీవులుగానే ఉంచుకుంటూ అక్కడున్న ఖనిజ వనరులను దేశానికి ఉపయోగించాలనేది ప్రధాన ఎజెండా. ఇప్పుడు మేమనేది కూడా అదే, దేశానికి ఖచ్చితంగా బొగ్గు కావాలి. తెలంగాణ నుంచి బొగ్గును ఆదివాసులు ఇస్తలేరా? తెలంగాణ నుంచి అధిక బొగ్గు కదా దేశానికి ఉపయోగపడేది, దాని ఆదివాసులు వ్యతిరేకిస్తలేం కదా. కానీ ఆ బొగ్గును మొత్తనే ఓపెన్ కాస్ట్లు పెట్టి సామ్రాజ్యవాద దేశాలకు చేసి మేము దాన్ని ఆర్థికంగా మార్చుకుంటామంటే వ్యతిరేకిస్తాం. దండకారణ్యాల ఖనిజాలు కూడా అంతే. ఇప్పుడు ఒక ఇనుప ఖనిజం బైలాడిల్లాలో పెట్టిండ్రు. బైలాడిల్లా ఐరన్ ఓర్ కంపెనీ ఉన్నది. బైలాడిల్లాల స్థానికంగా ఉన్న ఆదివాసులకు ఎంత మేరకు నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇస్తాను? ఇప్పుడు 5th షెడ్యూల్ నామ్స్ ప్రకారం క్లియర్గా ఒక కంపెనీ షెడ్యూల్ పాయిలకు వచ్చినప్పుడు 100 రూపాయల ఆదాయం 20 రూపాయలు స్థానికంగా ఉన్న ఆదివాసులకు ఖర్చు చేయాలి. నువ్వు ఖర్చు చేయి, అందులో ఉన్న 100% ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ ఉన్న స్థానిక ఆదివాసులకు ఇవ్వాలి. నువ్వు ఆ ఎంప్లాయ్మెంట్ కల్పించినప్పుడు నీకు ఆ పరిధిలోకి మా వాళ్ళు వస్తారు. ఇగో ఈ పద్ధతిలో నువ్వు అక్కడ ఖనిజ వనరులు తీయాలి తప్ప డైరెక్ట్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చుకొని ఆర్మీని మొత్తం అక్కడ బ్లాక్ చేసుకొని మేము ఆ కంపెనీని నడుపుతామంటే అది ఆదివాసులకే నష్టం కాదు, ఈ దేశ భూభాగానికి ఈ దేశ సార్వభౌమత్వానికి కూడా నష్టమే. అది ఆదివాసులుగా దేశ ప్రజలు కూడా వ్యతిరేకించాలి. ఆ కోణంలో మేము ఖచ్చితంగా ఆలోచిస్తాం. వనరును మొత్తానికే తీయొద్దనం మేము. పోలవరం ప్రాజెక్టు గట్టు, ముంపు లేకుండా గట్టు, 300 ఆదివాసులు జలసమాధి చేసేందుకు కట్టాలి. నీరు అవసరమే కదా, నీరు ఖచ్చితంగా అవసరమే సమాజానికి. కానీ ముంపు లేకుండా గట్టు అనేది మా యొక్క వాదన. అట్లా వనరులు ఖచ్చితంగా అవసరమే, కానీ ముంపు లేని వనరులు కావాలి. ముంపు లేకుండా నష్టం జరగకుండా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. ఆ కోణంలో చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా పౌర సమాజం మీద ఉంటుంది, ప్రభుత్వాల పైన ఉంటుంది.